హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మనందరి ఛానల్ బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్కి. ఈరోజు నేను మీకు ఇక్కడ నైమిషారణ్యం దగ్గర ఉన్న రుద్రగుండం గురించి చూపించబోతున్నాను. సో ఇదైతే నాకు చాలా చాలా యాంగ్జైటీగా ఉన్న ప్లేస్ అనమాట. ఇది ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చాను. సో ఇక్కడ ఒక చిన్న కొలంలాగా ఉంటుంది. ఇక్కడ పూజారి వీళ్ళందరూ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మేము ఆ పని చేసేసి వచ్చాము. శివలింగానికి త్రిదళం అది సమర్పిస్తారు. అలాగే పళ్ళు, పూలు అవన్నీ సమర్పిస్తారు. అయితే శివలింగం అనేది నీటి లోపల ఉంటుందన్నమాట. ఏదైతే త్రిదళం ఇప్పుడు పూజారి గారు వేస్తున్నారు కదా, ఆ త్రిదళం వేస్తే లోపలికి శివలింగం దగ్గరికి చేరుకుంటుంది. ఏదైతే పండు వేశారో ఆ పండు మాత్రం నీళ్ళల్లో తేలుతుందనమాట. చూడండి, లోపల ఆకులు అయితే వెళ్ళిపోతున్నాయి, పళ్ళు అయితే కొన్ని శివలింగం దగ్గరికి చేరుతున్నాయి, చాలా మటుకైతే పళ్ళు తేలుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, యాపిల్, సంత్రా, తర్వాత బనానా, అలాగే కొన్ని పూలు, తర్వాత త్రిదళం ఇస్తారు కంపల్సరీ. అలాగే శివలింగానికి మనం పాలు కూడా వాటర్లోనే పోయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటారు. మనం వెళ్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి చక్కగా. వీటిని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ తీసుకొని మనం వెళ్ళి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ ఊరికి రావాలి అని అంటే మాత్రము ఇలాంటి ఆటోస్ అయితే సేఫ్ అండి. ఇప్పుడు కొద్దిగా కార్లు అవి కూడా వస్తున్నాయి, కానీ అంతకుముందు అయితే ఓన్లీ ఈ ఆటోస్ మాత్రమే వెళ్ళేవి. అంత నేరోగా ఉంటాయన్నమాట రోడ్లు. మళ్ళీ అటు ఇటు అంతా కూడా కాలువలు అవి కూడా ఉంటాయి కాబట్టి కారు తీసుకొని రావడం అంటే కొద్దిగా రిస్కే. సరే, మేమేమనుకున్నామంటే ఈ ఆటోస్ ఎక్కుదాము, చాలా చాలా బాగా అనిపించాయి. అంటే ఎప్పుడు అక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ కదా అనిపించింది. ఇక్కడ మనకి ఆవాల తోటలు అనమాట, సరసంగా సాగంటారు కదా, పచ్చగా భలే ఉంది. అయితే ఇక్కడ మనకి విలేజ్ ఎలా కనిపిస్తుంది అని అంటే, అసలు పూర్తిగా యానిమల్స్ని అయితే వాళ్ళ సొంత బిడ్డల్లాగానే చూసుకుంటారండి. వాటికి ఒక రూము సపరేట్గా, అంటే మామూలుగా మనమైతే ఏం చేస్తాము, ఇక్కడ వాటిని సపరేట్గా ఇళ్ళకి దూరంగా కట్టేసుకోవడం అలా చేస్తాం కదా. ఇక్కడ ఉన్న ప్రతి జీవిని కూడా వాళ్ళు వాళ్ళ రూము ఒకటి ఉంటే ఒక సైడ్కి దాన్ని పెట్టుకుంటారు, ఒక సైడ్కి వీళ్ళు ఉంటారు. 2 రూమ్స్ ఉన్నాయంటే ఒక రూమ్ దానికి కేటాయిస్తారు, వీళ్ళు ఇంకో రూమ్లో ఉంటారు. సో అంతా చక్కగా వీళ్ళు వాళ్ళ యానిమల్స్ని చూసుకుంటూ ఉంటారనమాట. చూసారా అసలు ఎంత చిన్నగా ఉన్నాయో ఇళ్ళు అయితే. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఈ డోర్స్ చూడండి, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా వింతగా అనిపించింది. చూసారా రోడ్ ఎంత నేరోగా ఉందో. సో ఇలాగా వాళ్ళు యానిమల్స్కి అయితే చక్కగా ప్లేస్ అయితే చేస్తుంటారు. సో ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే వెహికల్స్ అవన్నీ కూడా వాడుతున్నారు కదా. అంతకుముందు కాలినడకనే ఎక్కువగా వీళ్ళు యూస్ చేసేవాళ్ళట. ఇప్పుడు కొద్దిగా బైక్స్, కార్లు, వెహికల్స్ వేరేవి అవన్నీ కూడా వస్తున్నాయి. ఊరు మొత్తం ఇలాగే ఉంటుందండి. ఏవైనా రెడ్ బ్రిక్స్తో కట్టుకోవడము, తర్వాత కొద్దిగా కర్టన్స్ లాగా ఏదైనా అడ్డ పెట్టుకోవడము అట్లాగా ఉందన్నమాట. ఇప్పుడు కొద్దిగా స్టీల్ గేట్ మనకు కనిపించింది. అయితే ఊరు మొత్తం అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంత నేరోగా ఉండే ఊరు కూడా ఉందా అని చెప్పి ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. సో చాలా బాగా అనిపించింది. నేచర్కి చాలా దగ్గరగా అనమాట. మీరు కూడా వెళ్ళండి, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.